సో రైట్ 8 మార్క్స్ క్వశ్చన్లో ఏపీ స్టేట్ బోర్డ్లో చాలా ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈజీగా మీరు రాయగలిగే క్వశ్చన్స్ ఏంటి అని అంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ క్వశ్చన్స్ రాయగలరు. సో దాని గురించి కొంచెం కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ది ఏంటి అని అంటే అక్కరెన్స్ ఆఫ్ కార్బన్ అనే కాన్సెప్ట్ ఏంటో చూడడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ అక్కరెన్స్ ఆఫ్ కార్బన్? సో కార్బన్ ఎలాగా మనకు ఆ, తయారవుతుంది లేకపోతే దొరుకుతుంది, దాని గురించి నేర్చుకోవాలంటే ఒక 4 పాయింట్స్ నేర్చుకోవాలి. అసలు కార్బన్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ అట్మాస్ఫియర్. కార్బన్ ఇస్ ఫౌండ్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఇన్సైడ్ ద ఎర్త్ క్రస్ట్ అండ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో కార్బన్ దొరుకుతుంది. అట్మాస్ఫియర్ లో లేకపోతే ఎర్త్ క్రస్ట్ లో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో కార్బన్ దొరుకుతుంది అనేది ఫస్ట్ పాయింట్ చెప్తా ఉంది. సెకండ్ ఏంటి అని అంటే హౌ ద అకరెన్స్ ఆఫ్ కార్బన్ విల్ టేక్స్ ప్లేస్ మీన్స్ కార్బన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫ్యూయల్స్ లైక్ వుడ్, కోల్, చార్కోల్, కోక్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, బయోగ్యాస్, మార్ష్ గ్యాస్, ఇట్లాంటి దాంట్లో కార్బన్ ఉంటుంది అన్నమాట, ఫ్యూయల్స్. ఓకే. మూడోది ఏంటంటే కార్బన్ అనేది ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కాంపౌండ్స్ లైక్ రెండు కార్బోనేట్స్ లో లేకపోతే హైడ్రోజన్ కార్బోనేట్స్ లో అంటే CO3లో లేకపోతే HCO3 అనే ఈ 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ లో కార్బన్ ఉంటుంది. రైట్. అండ్ కార్బన్ వీటిలోనే కాదు, కార్బన్ ఇస్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్ యాజ్ డైమండ్ లో, గ్రాఫైట్ లో, ఫిల్లరిన్స్ లో మనకు కార్బన్ దొరుకుతుంది. ఓకే. కార్బన్ అనేది ఫ్రీగా దొరుకుతుంది అన్నమాట, దానికి సపరేట్ గా మీరు ఏం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే కింద ఉన్న ఫిగర్స్ లో వుడ్, కోలు, చార్కోల్, గ్రాఫైట్, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్, బయోగ్యాస్, డైమండ్, ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు ఇచ్చామనంటే పైన ఉన్న పాయింట్స్ విల్ డిఫైన్ అబౌట్ దీస్ ఫిగర్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద అకరెన్స్ ఆఫ్ కార్బన్. కార్బన్ ఎలా దొరుకుతుంది అనేది మీరు కొంచెం నేర్చుకోగలిగితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. అయితే కార్బన్ గురించి, అకరెన్స్ ఆఫ్ కార్బన్ గురించి మీరు నేర్చుకున్న తర్వాత కార్బన్ బాండింగ్ అంటే కెమికల్ బాండింగ్ ఎలా జరుగుతుంది అనేది నేర్చుకోవాలి. అండ్ మనకు తెలుసు దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బాండ్స్, వన్ ఇస్ అయానిక్ బాండ్, ఇంకొకటి కోవలెంట్ బాండ్. అయానిక్ బాండ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే అయానిక్ బాండ్ అంటారు. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే కోవలెంట్ బాండ్ అంటారు. ఒక ఆటమ్ లో నుంచి ఎలక్ట్రాన్ ఇంకొక ఆటమ్ లోకి వెళ్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగితే అయానిక్ బాండ్ అది. రైట్. అండ్ రెండు ఆటమ్స్ కలిసి రెండు ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుంటే ఫర్ గెట్టింగ్ స్టెబిలిటీ, దెన్ దట్ ఈస్ కాల్డ్ కోవలెంట్ బాండ్ అంటారు. అయితే కార్బన్ ఏ బాండ్ ఫామ్ చేస్తుంది అంటే కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. అది ఎలా అనేది చూద్దాం. నౌ సీ హియర్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఈస్ 6. అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ అంతా 6. అయితే ద ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందని అంటే మనకు తెలుసు దేర్ విల్ బి ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ అని 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. పి ఆర్బిటాల్లో ఎన్ని పడతాయి ఏంటంటే 8 పడతాయి. ఓకే. పి ఆర్బిటాల్ కంటెన్స్ 8, 6. తర్వాత డి ఆర్బిటాల్ కంటెన్స్ 10 అండ్ ఎఫ్ ఆర్బిటాల్ కంటెంట్ 14 ఎలక్ట్రాన్స్ పడతాయి అనేది మీరు గుర్తుపెట్టుకో. యా. సో అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఎస్ కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ పడతాయి అంటే 2 అని రాశారు ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్. నెక్స్ట్ దాంట్లో మామూలుగా పి ఆర్బిటాల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 కాబట్టి 2 + 2 + 2 మొత్తం కలిసి 6 పడతాయి దాంట్లో. సో అయితే మీరు 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 గమనిస్తే ఇది అటామిక్ నెంబర్ ఎంత అయితే ఉంటుందో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అంతే ఉంటాయి కాబట్టి 2, 4 అని రాశారు. 2, 4. అయితే ఇంకా దాంట్లోకి ఎన్ని పడతాయి? ఇంకా 2 ఎలక్ట్రాన్స్ పట్టగలవు టు గెట్ స్టెబిలిటీ. ఓకే. సో మామూలుగా అయితే స్టెబిలిటీ కోసం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అని అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దెన్ దానికి స్టెబిలిటీ ఉందని అర్థం. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి.
సో అయితే ఇప్పుడు వి నో దట్ valency is nothing but the number of electrons present in the outermost orbit is called valency కదా. చివర్లో ఇప్పుడు చివర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? చివర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అకార్డింగ్ టు దిస్ ఈస్ 4, రైట్? అండ్ అది 8లో అంటే 8 స్టెబిలిటీ ఉన్న దాన్ని ఫుల్ఫిల్మెంట్ అని అంటారు, లేకపోతే హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్. ఫుల్ఫిల్డ్ లేకపోతే హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్. 8 ఉన్న స్టెబిలిటీ ఉంటుంది, హాఫ్ ఉన్న స్టెబిలిటీ. 8లో హాఫ్ ఎంత? 4. కాబట్టి కార్బన్ కి 4 ఉంది కాబట్టి దీనికి స్టెబిలిటీ ఉందని అర్థం. అండ్ ఇది ఈ 4 ఎలక్ట్రాన్స్ ఏం చేయగలదు అని అంటే ఇట్ కెన్ షేర్. ఓకే, అవి షేర్ చేసుకోగలవు. అండ్ మీకు ఇంకోటి అర్థం కావాలంటే ఇట్ కెన్ అటైన్ స్టెబిలిటీ బై గెయినింగ్ 4 electrons ఆర్ లూజింగ్ 4 electrons ఆర్ షేరింగ్ 4 electrons విత్ అదర్ ఆటమ్స్. కార్బన్ కున్న స్పెషాలిటీ ఏంటంటే 4 electrons ఎవరైనా దీనికి ఇచ్చినా దానికి స్టెబిలిటీ వస్తుంది, లేకపోతే ఉన్న 4 electrons వదులుకున్నా కూడా దీనికి స్టెబిలిటీ వస్తుంది, లేకపోతే ఉన్న 4 electrons ఎవరితోనైనా షేర్ చేసుకున్నా దీనికి స్టెబిలిటీ వస్తుంది. దాని స్పెషాలిటీ కార్బన్. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలంటే, అండ్ ఇట్ డస్ నాట్, ఒకవేళ 4 electrons దాన్ని తీసుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకనంటే 6 అంటే ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నే ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి 6 protons కి ఇప్పుడు 4 electrons వచ్చాయనుకోండి, 4 + 4 8 కదా, 8 electrons కంట్రోల్ చేయడం చాలా కష్టం దానికి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ 8 electrons బై ఓన్లీ 6 protons. లేకపోతే ఆల్రెడీ 6 + 4 ఎంత? 6 + 4 10 కాబట్టి 10 electrons అయితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. లేకపోతే ఉన్న ఎలక్ట్రాన్స్ వదులుకోవాలా అని అంటే చాలా ఎనర్జీ యూజ్ చేయాల్సి వస్తుంది, అది కూడా కష్టం. అందుకే ఇది గెయిన్ చేయదు, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా పోగొట్టుకోదు. మళ్ళీ ఏం చేస్తుంది అని అంటే ఉన్న ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటుంది. షేరింగ్ అని అంటే ఇప్పుడు చెప్పాను, షేరింగ్ కమ్స్, లేకపోతే షేరింగ్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్. అందుకే ఇది కోవలెంట్ బాండ్ ని ఫార్మ్ చేస్తుంది టు అటైన్ స్టెబిలిటీ. అండ్ ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 4. అండ్ దాని షేప్ వచ్చేసి దాన్ని ఏమంటారు అంటే టెట్రావెలెంట్ అని అంటారు. అందుకే చూడండి షేప్ 4 sides ఉన్న టెట్రావెలెంట్ షేప్ అన్నమాట కార్బన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ కెన్ షేర్ ఎలక్ట్రాన్స్ దిస్ సైడ్, దిస్ సైడ్, దిస్ సైడ్, దిస్ సైడ్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇది ఇంకొకటితో షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఎలక్ట్రాన్ ఉంది, ఇది కూడా ఇంకొక సైన్స్ షేర్ చేసుకోవచ్చు. సో హియర్ ఆల్సో లైక్ దిస్, హియర్ ఆల్సో లైక్ దిస్. సో ఫార్మ్స్ షేరింగ్ చేసుకోగలదు కాబట్టి ఇట్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్ అనేది మనం చూడొచ్చు, రైట్? కోవలెంట్ బాండ్. You got my point now? How the carbon can form the covalent bond.